ఆ యొక్క తామారు జీవితం అన్యాయం అయిపోయింది. లోకానుసారమైన ఆచారంతో తన యొక్క మామ చేతులు అన్యాయంగా ఉన్నా దేవుడు వదిలిపెట్టలేదు. అలాగే బెత్షెబ అన్యాయంగా తన యొక్క భర్తను కోల్పోయింది, విధవరాలుగా ఉంది, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. మనం సాక్షాత్తుగా పరోక్షంగా ఇలాంటి బాధల్లోనే మనం వెళ్ళకపోయినా మనం ఎన్నో విషయంలో ఈ లోకము మనల్ని అన్యాయం చేస్తుందండి. ఎన్నో విషయంలో, అది ఆర్థిక ఇబ్బంది కానీ, అది యొక్క ఉద్యోగ విషయంలో కానీ, ఎన్నో విషయాలలో మనల్ని ఈ లోకము అన్యాయం చేస్తుంది. అన్యాయం చేసినప్పుడు మనం అనుకోవచ్చు, వాళ్ళకి పలుకుబడి ఉంది కదా, చాలా ధైర్యంగా తిరుగుతున్నారు, వాళ్ళకి డబ్బు ఉంది కదా, చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి పలుకుబడి ఉంది కదా, చాలా ఆనందంగా ఉన్నారు, నాకు అన్యాయం జరిగింది వారి వల్ల అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ కాలంలో దావీదునే దేవుడు వదలలేదు. దావీదునే, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద ఆ యొక్క రాజుగా అభిషేకించిన దావీదునే దేవుడు వదలలేరు.